హలో అండి, వెల్కమ్ టు ది డైలీ బిట్. కథ రిటైర్మెంట్. రచయిత బి లక్ష్మీ గాయత్రి గారు. పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దామనుకుంటున్నాను. రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తూ అన్నాడు పాని. అప్పుడే పనంతా ముగించుకుని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముద మొహం తక్షణమే మాడిపోయింది. భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది గాని మనసులో అగ్గిరవ్వలు రాజుకుంటున్నాయామెకి. తను పాని ఇద్దరు ఉద్యోగస్తులు. ఉన్నది ఒక్కతే పిల్ల అయినా ముగ్గురితోనే పని తెమిలి చావడం లేదు. తన తోటి ఉద్యోగస్తురాళ్లలో చాలా మంది అత్తగార్లను అమ్మల్లో దగ్గర పెట్టుకుని ఉన్నారు. వాళ్ళంతా పనిలో బోలెడంత సహాయం చేస్తారట. అంచేత ఆఫీసుకి చక్కగా తయారై హాయిగా వస్తారు. వెళ్ళడానికి కూడా తనలా చిందులు తొక్కరు. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగ్లు చేసుకుంటూ వెళతారు. తనకి మాత్రం అంత అదృష్టం లేదు. మామూలుగా గంటసేపు ఉండే పని. అత్తమామలొస్తే రెట్టింపు అవుతుంది. కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చెయ్యదు. తల్లి కొడుకు ఇద్దరూ కూర్చుని ఏనాటివో క్రీస్తు పూర్వం నాటి కబుర్లు మొదలు పెట్టారంటే తను అన్నీ వండి పల్లాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరసలు. గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే, గవర్నమెంట్ టీచరు. అంచేత సెలవులిచ్చినప్పుడే వస్తారు. సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు. మావగారు రిటైర్ అయి ఏడాదవుతోంది. అత్తగారికి మరో 2 ఏళ్లలో రిటైర్మెంట్ అట. ఆవిడ రిటైర్ అయిపోతే ఇక పర్మనెంట్ గా తమ దగ్గరకే వచ్చేస్తారేమోనన్న బెంగ తనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుముద మొహం మాడిపోవడం చూస్తూనే ఉన్నాడు పాని. అమ్మా నాన్న వస్తే నీకేమిటి బాధ? సూటిగానే అడిగాడు. కుముద వెంటనే ఫట్టుమని జవాబు చెప్పలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే, నాకు బాధేమీ లేదు, కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి. నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు. రోజుకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను. తెల్లవారుజాము 5ంటికి నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు నాకు క్షణమంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు, విశ్రాంతి ఉండదు. నా కొలీగ్స్లో చాలా మంది అత్తగార్లను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం. మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు. మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరే పని చెయ్యరు. కనీసం పిల్ల పని కూడా చూడరు. ఎంతసేపు కబూర్లు, టీవీ అంతే. 2 మనుషుల్ని కూర్చోబెట్టి పని చెయ్యమంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి, తెలుస్తుంది. మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే. వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఎలా పనిచేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా? ఒకవేళ ఆవిడకే గనక కూతురుంటే కూతురి దగ్గర చేసేవారేమో. ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు. నేను మొహం మార్చుకోవడమే కనిపిస్తుంది మీకు. నేను పడుతున్న కష్టం తెలీదు అంటూ పానీకి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాని ఏమీ అనలేకపోయాడు. నిజమే, తన తల్లి పనిచేయదు. ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అత్తగారు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాళ్ళైన తమ పిల్లలకి బోలెడంత సహాయంగా ఉంటారన్న కుముద మాటలో అబద్ధం ఆవంత కూడా లేదు. తన కొలీగ్స్ దగ్గర కూడా తను వింటున్నాడు. నెల్లాళ్ల కిందట తన కొలీగ్ మధు వాళ్ళావిడ కలిసి పిల్లలిద్దరినీ మధు తల్లిదండ్రులకు అప్పజెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు. మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెబుతూ ఉంటాడు మధు. తల్లి చేసిన పులిహోర, బొబ్బట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు. తన తల్లి కాత్యాయిని మంచిదే. కోడల్ని గాని వియ్యంకుల్ని గాని ఏ రకంగానూ సతాయించే మనిషి కాదు. నయా పైసా కట్నం గాని లాంఛనాలు గాని ఆశించకుండా కుముదని కోడల్ని చేసుకుంది. ఉద్యోగస్తురాలు కావడం వల్ల ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడకి బాగానే తెలుసు. మరెందుకు అమ్మ కుముదకి సహాయం చేయడం లేదు? పెళ్ళైన 7 ఏళ్లకి తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాని. ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు. అమ్మకి బద్ధకం. అమ్మపైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోలోపల కోడలికి సహాయం చేయడం ఆవిడకి ఇష్టం లేదు. ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో. ఇలాంటి జవాబులు పానీకి నచ్చలేదు సరికదా, చిరాకు కలిగించాయి. అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు. పండగ రాను వచ్చింది, వెళ్ళను వెళ్ళింది. ముందు అన్నట్టు పాని తల్లిదండ్రుల్ని రమ్మని పిలవలేదు. వీళ్ళనే రమ్మని కాత్యాయిని ఫోన్ చేసింది గాని
సెలవు కుదరదని చెప్పేశాడు పాని. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది. ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది. ఏదో టాబ్లెట్ వేసుకుంది గాని తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ కుముద ఛాతీ మీద స్టెత్ పెట్టి చూసి ఏదో అనుమానంగా ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించి టెస్టుకు పంపించింది. యథాలాపంగా టెస్టు చేయించుకున్న కుముద రిపోర్టు చూసి కుప్పకూలిపోయింది. ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు రిపోర్టు ధృవీకరించింది. రిపోర్టు ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పానీకి అర్థం కాలేదు. అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. మర్నాటికల్లా కుముద తల్లి వచ్చింది. ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగిలించుకుని తను వెక్కి వెక్కి ఏడ్చింది. మన ఇంటా వంట లేని రోగం నీకెలా వచ్చిందే, చిన్నపిల్లవి, ముందు ముందు నీకెలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడ లేని గాబరా పుట్టుకొచ్చింది. ఆవిడ 2 రోజులు ఉంది. ఆ 2 రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది. కుముద తన పరిస్థితికి కుమిలిపోతూ 24 గంటలు మంచం మీదే గడిపింది. లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని ఆంకాలజిస్టు దగ్గరికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్లి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకుని వస్తానని పానీకి చెప్పి 3వ రోజు ఉదయాన్నే వెళ్లిపోయింది కుముద తల్లి. అత్తగారు వెళ్లిన తర్వాత పానీ భార్య దగ్గరికి వచ్చి భయంగానే, అమ్మ వస్తోంది కుముద, మరో గంటలో చేరుకుంటుంది, నిన్ననే బయలుదేరింది, నీకు చెప్పలేదు అన్నాడు. ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది. రమ్మనండి, మీ నాన్నగారు కూడా వస్తున్నారా, ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా బోరుమంది. పానీ వెంటనే మాట్లాడలేదు. ఒక్క క్షణం తర్వాత బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో, ఒకవేళ ఉంటే గనక అమ్మని పని చెయ్యమని నేను చెబుతాను, నువ్వు బెంగపడకు అన్నాడు. కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది. పానీ చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయిని. లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది. తర్వాత కాఫీలు తాగారా మీరిద్దరూ, తాగితేనేం మరోసారి తాగుదురు గాని అంటూ వంటింట్లోకి వెళ్లి పాలు కాచి 4 కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చింది. తాము ఏమీ చెప్పకుండానే అత్తగారు పనిచేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద. కాఫీ కలుపుతోంది అంతేగా, మొత్తం పని చేసినప్పటి మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది. కాఫీలయ్యాక ఇలా రామ్మా నువ్వు అంటూ కోడలి చెయ్యి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసింది కాత్యాయిని. కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది. కాత్యాయిని కోడలి పక్కన కూర్చుంటూ బాగా బెంగపడుతున్నట్టున్నావు, మొహమంతా పిక్కుపోయింది అంది. క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా, కావాలని కాస్త కటువుగానే అంది కుముద. కాత్యాయిని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి. ఆవిడకి ఒక రొమ్ము లేదు, పూర్తిగా దొలిచేసినట్టుంది, కుట్లు వేసి ఉన్నాయి. సన్నగా ఉండే మనిషి కావడం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియడం లేదు. అత్తగారిని చూసి నిలువునా కొయ్యబారిపోయింది కుముద. కాసేపు నోట్లో నుంచి మాట రాలేదు. తర్వాత తడబడుతూ అంటే మీకు అంటూ ఆగిపోయింది. ఆపరేషన్ అయ్యి 10 ఏళ్లయింది, పానీ ఎప్పుడూ చెప్పలేదా నీకు, నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయిని. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో పానీ చెప్పినట్టు లీలగా గుర్తొచ్చింది కుముదకి. ఒక్కసారి చెప్పాడంతే. తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు. ఒంట్లో బాగాలేదని గాని ఫలానా బాధ అని గాని ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు. ఆవిడకి ఆపరేషన్ అయ్యి 10 ఏళ్లయింది. ఈనాటికి నిక్షేపంలా ఉంది. 10 ఏళ్ల కిందట నాకు ఇది వచ్చే వేళకి పానీకి ఇంకా ఉద్యోగం కూడా లేదు, చదువుకుంటున్నాడు, వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు. మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవరూ లేదు. మా అమ్మా నాన్న, అత్తగారు, మావగారు అందరూ పోయారు. నాకున్నదల్లా ఒక్క అన్నయ్య మాత్రమే. వదిన ఎప్పుడూ అంటీ ముట్టనట్టే ఉంటుంది. మా ఆడపడచు అంటే మీ మావగారి అక్కయ్య, ఆవిడే వచ్చి ఒక 15 రోజులున్నారు. ఆ తర్వాత అంతా నాకు మీ మావగారొక్కరే దిక్కయ్యారు. వండి పెట్టినా ఆయనే, ధైర్యం చెప్పినా ఆయనే. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మీ మావగారొక్కరే నాకు 100 మంది పెట్టుగా చేశారు. అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచావిడ. ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు. బెంగ పడవలసిన అవసరం ఏమీ లేదని, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్లు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పేవారామే.
ఆ ధైర్యంతోనే కోలుకున్నాను. నువ్వు నమ్ముతావో నమ్మవో, కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికి 2 పూటలకి వంట చేసి పెట్టేసేదాన్ని. కీమో అయి వచ్చిన తర్వాత 2 రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు. ఒక 3 రోజుల పాటు మొత్తం అన్ని మీ మావగారే చేసేవారు. 4వ రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగిందావిడ. అంటే 3 రోజుల రెస్ట్ చాలా ఆశగా అడిగింది కుముద. ఏమో చెప్పలేం, అది మనిషి శరీరతత్వం మీద మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకుంటున్నాననుకుంటున్నావా పిచ్చిపిల్ల, నవ్వింది కాత్యాయిని. బాధపరిస్తూ పనిచేసుకోవడం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు. కీమో అయిన తర్వాత 4వ రోజు నుంచి నేను పనిచేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం. నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మావగారు బెంగటిల్లిపోతారు. ఆయనొక్కరే కాదు, నాకు నేనే కుంగిపోతాను. నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఓ కాఫీ కప్పు కలిపాననుకో, నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది. అమ్మయ్య, మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది. మనకి జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే, ఆ భరోసాయే. నేను రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే. ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే. క్లాసులో పిల్లలకి పాఠం చెబుతున్నట్టు వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద. ఇంకో మాట చెప్పనా, మీ పెళ్ళయి 7 ఏళ్ళయింది. ఈ 7 ఏళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. కానీ ఈ రోజు కలిపినట్టు కప్పు కాఫీ కూడా ఏనాడూ కలపలేదు. ఎందుకో తెలుసా, నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను. ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో గాని విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు. తనకి తానుగా తీసుకోవాల్సిందే. నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలెడంత పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చెయ్యి. వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా, ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు. అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు. మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీపడి ఆనందం తెచ్చుకుని పనిచేస్తున్న వాళ్లే. కొందరు పని చెయ్యకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు. అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఒక్క విషయం ఆలోచించు, ఒక ఆడదానికి కోడలొచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి. శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు. అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు. బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, కీళ్లవాతము, గ్యాస్ ట్రబుల్. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిదెవరికి? పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు, గైనిక్ సమస్యలతో బాధలు పడ్డ ఆడ శరీరం 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి నీరసపడడం ప్రారంభిస్తుంది. ఆ పాటికి ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి. అటువంటి పరిస్థితిలో పురుషుడు రిటైర్ అయినట్టు స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని, హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా? చెయ్యవలసిన బాధ్యత ఉన్నన్నాళ్ళు చేసింది, ఇంకా చచ్చేదాకానా? పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది. కోడలొచ్చి పని అందుకుందంటే అత్తగారికి విశ్రాంతే. కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులవడం వల్ల అత్తగార్లకు ఆ రిటైర్మెంటు లేకుండా పోయింది. నాలాంటి అత్తగారులు పని చెయ్యకపోతే తిట్టుకుంటున్నారు, అమ్మని పిలిపించుకుంటున్నారు. అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా? వాళ్ళకి మాత్రం బాధలుండవా? అయినా కూతురి కోసం తప్పనిసరిగా పళ్ళ బిగువన పనిచేస్తారు అంటూ కోడలి మొహం చూసి ఆగిపోయింది కాత్యాయిని. తన మనసులోని కల్మషాన్నంతటినీ అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకుని నిశ్శబ్దంగా వింటోంది కుముద. సరేలే, ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే, బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందామనుకున్నాను. కానీ విధిరాత వేరేగా ఉంది. నీకు ఆపరేషన్, కీమోలు అన్నీ అయి పూర్తిగా సర్దుకోవడానికి కనీసం 1 ఏడాది టైం పడుతుంది. నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను. ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను. ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ, సెలవులు ఉండవు, ప్రయాణ దూరం ఎక్కువ. అంచేత నేను బతికున్నంత కాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను అంటూ ఒక్క క్షణం ఆగి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మోహమాటంగా చెప్పు, మేము వెళ్ళిపోతాం అంది. ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు జాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవలా ఏడ్చేసింది కుముద. లేదత్తయ్యా, మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెబుతున్నారు మీరు. నాకు మీరే కావాలి, మీరిచ్చే భరోసా కావాలి, మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా. ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగము చేస్తూ
నా మీద నేను నమ్మకం పెంచుకుంటా. ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తా అంది కన్నీళ్ల మధ్య నవ్వుతూ. పిచ్చి పిల్ల, ఆప్యాయంగా కోడలి తల నిమిరింది కాత్యాయిని. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.